ఫ్లవర్ డెకరేషన్ అని చెప్పి నమస్కారం చేస్తుందేంటి? అసలు ఈ అమ్మాయికి ఇంత పోజ్ ఎందుకు? ఇంట్లో వాళ్ళకి ఇంత టెన్షన్ ఎందుకు? నాకు తెలియకుండా ఇక్కడేదో పెద్ద తతంగం రన్ అవుతుందన్న మాట అయితే. సివిల్ క్రైమ్ సిఐడి అన్ని డిపార్ట్మెంట్స్ ని ఎంక్వైరీ చేశాను డేవిడ్. ఎవరిని అడిగినా జేమ్స్ ని అరెస్ట్ చేయలేదంటున్నారు. అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం ఉండిందని పాడిపోయాడని వీడు వచ్చాడు. ఇప్పుడు వీడు కనిపించకుండా పోయింది. చూడు పాండే, నేనెవరినైనా నమ్ముతానేమో కానీ మీ పొలిటీషియన్స్ ని అస్సలు నా కొడుకును మీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఏదో చేస్తుంటారు. పోలీస్ ముసుగేశారు ఓకే, తెచ్చి కట్టేశారు ఇది ఓకే, బట్ టచ్ చేశారో ఇలా కొడుతున్నారేంట్రా? అరెస్ట్ చేశాక 24 hours లో కోర్టులో సబ్మిట్ చేయాలి. లా తెలుసురా నాకు. కోర్టులో సబ్మిట్ చేస్తే బెయిల్ తీసుకొని జంప్ అయిపోదాం అనుకుంటున్నావా? ఎలా పడలేదండ్రా నీకు? అరుస్తాను నేను. పాత పేరగాని చెప్పులో ఉన్నావు. ఎవడరా నువ్వు? రాజు. రాజు హౌస్ రాజేంట్రా? పూర్వం నాకు రాజు ఒక పెద్ద ఇల్లు ఉండేది. ఈ హౌస్ తో సింక్ అయ్యాక ఒకడికి 2 ఇల్లు ఎందుకని అమ్మేసి హౌస్ తో సెటిల్ అయిపోయా. ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏంట్రా? అదా మా వైన్ షాప్ వానరు. నేను ఖాతా డబ్బులు కట్టక ముందే ఆడు చచ్చిపోయాడు. ఓ, అందుకే ఆడాత్మల అరుస్తుంది. ఏ నమ్మకం లేదా? నాకు నమ్మకం లేదు. కోరికలు తీరకుండా చచ్చిపోయిన లవ్వర్స్ ఆత్మలు విన్నాం గానీ డబ్బులు కట్టకుండా చచ్చిపోయిన ఓనర్ ఆత్మని ఇక్కడే చూస్తున్నాను. ఇంతకీ పెళ్లిలో నువ్వు ఎవరి తాలూకురా? నువ్వెవరి తాలూకు? నేను మగ పెళ్లి వాళ్ళ తాలూకు. నేను ఆడపిల్లల తాలూకు అండి. నువ్వు ఆడపెళ్లి వాళ్ళ తాలూకా? ఆడపిల్లల తాలూకా నేనున్న ఫ్రేమ్ లో ఉంటుందని చెప్పారా? మీరున్న ఫ్రేమ్ లో ఉండటం మంచిది కాదని అర్థమైంది కదా? అర్థమైంది. వెళ్ళిపో. క్యాప్ తీయకుండా షూట్ చేస్తున్నావు ఏంట్రా? కెమెరామెన్ గంగా వంగరా. నీ హైట్ ఎంత? 6'4". 6'4". 6'4" తప్ప అన్న. నా పక్కన ఉంటావు తప్పరా? గెట్ అవుట్, గెట్ లాస్ట్. మొత్తం పులిహార బ్యాచ్ లో ఉన్నారు. ఎవడరా మీరు? నిన్ను చూసాడేంట్రా అంత మాట అనేసాడు? నన్ను కదా. వెడ్డింగ్ ప్లానర్స్. మీరు వెడ్డింగ్ ప్లానర్స్ లా లేరురా, మర్డర్ ప్లానర్స్ లా ఉన్నారు. మీ పేరేంట్రా? టింకు. విష్ వెంకట్. లడ్డు యాదవ్. ఓంపురి. ఏం పురి? ఓంపురి. గంగా. నర్సింగ్ యాదవ్. బాను. బానా. ఉదయ్ బానా. అరే అసలు వెడ్డింగ్ ప్లానర్స్ లా ఉన్నారా మీరు? అసలు వెడ్డింగ్ స్పెల్లింగ్ ఏంట్రా? బిల్డింగ్ స్పెల్లింగ్ AF. AF? నువ్వు చెప్పరా? WD. WED. 3 అక్షరాలు కరెక్ట్ గానే చెప్పావు. ఏం చదువుకున్నావురా? MBA. సర్టిఫికేట్ అడగం కదరా, ఏమైనా చెప్తారా? వాడు ITBT చేసిండు. ITBT? ITBT అంటే ఏంట్రా? ఇంట్లో తింటాం బయట తిరగటం, దట్స్ ఆల్. ఇంట్లో తింటాం బయట తిరగటం. రైటారా? బొర్ర పెంచగానే సరిపోలేదురా, కొంచెం బ్రెయిన్ పెంచాలరా. యూస్లెస్ ఫెలోస్. రేయ్ పనులు చేయండి రా అంటే ఇక్కడ దుకాణం పెట్టారేంట్రా? నడవండి ఫోండే. ఇది అర్థం కాదు సార్. నాకు తెలుసయ్యా అది అర్థం కాదని, కానీ నిన్ను చూస్తుంటే నన్ను నేను అర్థంలో చూసుకుంటున్నట్టుంది. సేమ్ పర్సనాలిటీ, సేమ్ చెస్ట్, సేమ్ బ్యూటీ, సేమ్ స్టమక్. అచ్చు నా కలర్ జెరాక్స్ లో ఉన్నావు. అన్నా మొన్నటి నుంచి సతాన్సున్నాను చెప్పింది వీడియోనా? ఓహో. ఇంతకీ పెళ్లిలో స్పెషల్స్ ఏంటి? పప్పు చారు. పప్పు చారా? అది ఓల్డ్ మోడల్ అయ్యా, కొంచెం న్యూ మోడల్స్ చేయండి. పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు ఇలాంటివి వాడండి. అయ్యో మీరు సూపర్ సార్. కొంచెం వాడేవాడు సార్? బ్రెయిన్ వాడు. పేపర్ వాడు, పాలవాడు విన్నాను గానీ ఈ బ్రెయిన్ వాడేవాడు సార్? నేను అన్నది నిన్నయ్యా. నిన్న నన్ను మీరేమన్నారు సార్? అబ్బో తెలివిగా మాట్లాడుతున్నావా? అదే సార్, తెలివి గలవాడు తెలివి తక్కువగా మాట్లాడితే తెలివి లేని వాడు అవుతాడు, తెలివి లేని వాడు తెలివిగా మాట్లాడితే తెలివైన వాడు అవుతాడు కదా సార్. అది. అచ్చా, నా మీదనే పచ్చిలా? ఓకే, నేను సాటిస్ఫై అవ్వకపోతే మీరు పెళ్లినే సాక్రిఫై చేయాల్సి వస్తుంది తెలుసా? బివేర్ ఆఫ్ మీ అన్నాడు. ఏమంటున్నా? అదేరా, ఇంటి గేట్ ముందు బివేర్ ఆఫ్ డాగ్ అని ఉంటుంది కదా, ఆ డాగ్ వీడు అంటాడు రా.
అరే ఇలారా. ఏంటండి? ఏం లేదురా, 10 నిమిషాలకు ఒకసారి ఎవరైనా కొట్టాలి కదా, చెయ్యి ఓ లాగేస్తుంది. అరే అమ్మాయి ఇష్టపడుతోంది, దానికి ముద్దు పెడతామని లేదే. చూడటానికి రొమాంటిక్ గా ఉంటే సరిపోదయ్యా, రొమాంటిక్ సెన్స్ కూడా ఉండాలి. ఇదిగో నువ్వు వచ్చిన పని చూసుకుని వెళ్ళు. హలో వెడ్డింగ్ ప్లానర్, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? చిన్నప్పటి నుంచి రాళ్లతో కొట్టించుకున్నాను, ఫస్ట్ టైం ఫ్లవర్స్ తో కొట్టించుకున్నా. ఆహా సూపర్. మెటీరియల్ సూపర్ గా ఉంది, లైన్ లో పెట్టారు. ఓకే అంటే పెళ్లి నైటే యుఎస్ ఫ్లైటే మొట్టమొదటి మగవాడివి నువ్వే. రేపు మగ పెళ్లి వారు వస్తున్నారు, మర్యాదలే జాగ్రత్తగా చూడండి. నేనే రియల్ వెడ్డింగ్ ప్లాన్ అని వీళ్ళకి నిజం చెప్పాలి. చెప్పేస్తా వస్తున్నా. అయితే మాట్లాడేవరా, మీరు నన్ను మోసం చేస్తారా? ఆయన కూడా మోసం చేస్తారా? వదలండి రా, నేను రియల్ వెడ్డింగ్ ప్లానర్ రా. వదమని చెప్పనా? బాబీ ద రియల్ వెడ్డింగ్ ప్లానర్. బెదిరిస్తే బెదరను, బెదిరించిన వదలను. ఐఫోన్కి డూప్లికేట్ చైనా ఫోన్ లాగా టెంపుల్ టైమ్స్ కి డూప్లికేట్ గా మీరు వచ్చారా? ఈ మ్యారేజ్ మేము చూసుకుంటాం, ఈ పేమెంట్ తీసుకుని వెళ్ళిపో. ఎవరా తీసుకో. ఎవరికి కావాలని ఈ పేమెంట్? నానా, చిరంజీవి గారు 149 సినిమాలు చేశారు. 150 సినిమా ఆయన బదులు నేను చేస్తానంటే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? ఆయన తప్పుకుంటారా? ఇది 150వ పెళ్లి. 150వ సినిమా ఆయనకి అంత క్రేజో, 150వ పెళ్లి నాకు అంతే మోజు. నర్సింగ్ నర్సింగ్ తెలీదు, చాలా బ్యాడ్ క్లాస్ చెప్పి వదలండి. 150 పెళ్లి ఎలా చేయాలరా? ఏంటి బస్సు మందు కొట్టేసిందా? ఎలా అవుతుంది బస్సు? ఇలా ఊగుతుంది ఏంటి చెప్పమా? బస్కి పెట్రోల్ బదులు మందు పోసి ఉంటారు. నువ్వు అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలవు? ఆడు చెప్తుంటాడు. వీడేంటి బాయిల్ అయిన బ్రాయిలర్ కొడ్డులా తయారాడు? బాబీ ద రియల్ వెడ్డింగ్ ప్లానర్. నిన్న యాక్సిడెంట్ అయింది, ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొస్తున్నాం. నిన్న యాక్సిడెంట్ అయితే ఇప్పుడు దెబ్బలు తగలడం ఏంటి? నిన్న వర్షం పడితే ఈ రోజు బురద కనపడదా? లాజిక్కే, నేను సాటిస్ఫై అయ్యా. నేను సాటిస్ఫై అవ్వాలా? సార్ మీకు నిజం చెప్పాలి సార్. ఏంటి? ఈ పిల్లలు నన్ను బుక్ చేసుకున్నారు సార్, కానీ నన్ను బుక్ చేశారు. నిజానికి రియల్ వెడ్డింగ్ ప్లానర్ నేనే సార్. నిజం చెప్పండి రా, రియల్ వెడ్డింగ్ ప్లానర్ వీడా వాడా? వీడి బస్ ఎక్కేయండి రా. ఓహో, బస్సు మళ్ళీ ఊగుద్దన్నమాట. మీరే నిజమైన వెడ్డింగ్ ప్లానర్. మరి నువ్వెవడేరా? హూ ఆర్ యు? ఐ సే రియల్ వెడ్డింగ్ ప్లానర్ ఈయన చెప్పడానికి వచ్చాను. చేసేటండి అన్న. రే, మందులో ఉన్నాను, మంచి మాట చెప్తున్నాను విను. అలాగే. నువ్వు రోడ్డు అమ్మటా ఎక్కువగా తిరక్కు. రోడ్డు వేసేవాళ్ళు చూస్తే తాడబ్బా దొరికిందని పట్టిపోతారు. వీడిని జల్దీ పంపించండి ప్లీజ్. మా ఇంటర్ డ్రాప్ చేయరా? ఊపులో ఊపు వెక్కిడోనని కూడా వేసామంటావా? గుంతులో కత్తి ఉంటుంది. వాడిని పొడిచిన కత్తి కన్నీళ్ళు వస్తాయి. అన్న పొట్టోడు చాలా టూ మచ్ చేస్తున్నా. వాడు మగపిల్లి వాళ్ళ తరపు, మనం వాళ్ళ మాట రాకూడదు. చెల్లి మ్యారేజ్ జరిగే వరకు ఎవరేవి సపోర్ట్ చేయొద్దు, కంట్రోల్లో ఉండండి. ఏంది? ఎవరు రాలేదేంటి? మగపిల్ల వాళ్ళు రానన్నారు సార్. ఎందుకని తెలీదు సార్. ఏం రాఘవయ్య, ఎట్లున్నావు? ఎవరు? ఎప్పుడు 20 ఏళ్ల కింద ఎన్న గొంతు కదా, గుర్తుపట్టినట్టులే. వరుసకు నీ శత్రువునైతలే. పెండ్లికి ఏర్పాట్లన్నీ చేసుకుంటే వరంగల్ జనం మొత్తాన్ని పాకెట్ల కూర్చోబెట్టుకుంటేవి. మరి పెళ్లి కొడుకేడి? ఏ ఊర్లో అయితే నువ్వు దేవుని లెక్క బతికినవో అదే ఊరి జనం ముందు నీ పరువు పోవాలి. ఎందుకంటే పరువు పోతే నీకు పానం పోయినట్టే కదా. ఎప్పుడో 20 ఏళ్ల కింద జరిగిన దానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం పద్ధతి కాదు వెంకటరెడ్డి. ఆవు ముసలిదైనా పాల రుచి తగ్గదు రాఘవరెడ్డి.
ఏమైందన్నా? ఈ పెళ్లి ఆగిపోయిందిరా. ఏంటన్నా నువ్వు చెప్పేది? ఆ పెళ్లి కొడుకు ఎవరో కాదు, వెంకటరెడ్డి పెంపుడు కొడుకు. వాళ్ళు ఇంకా పాత పగను మర్చిపోలేదురా. ఇప్పుడే షూట్ చేసి పడేస్తాం. రే ఆగా, గుమ్మలో పోయిన పరువు చాలరా, దాన్ని వీధిలోకి తీసుకెళ్లొద్దు. ఎట్లున్నదిరా మనం ఇచ్చిన జోల్టుకి ఆ రాఘవయ్య గాని బుర్ర గిర్ర 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 తిరుగుతుండాలి. ఎవడెవరా నువ్వు? వెడ్డింగ్ ప్లానర్. అంటే అదే నా పెండ్లి పనులు చేస్తారు కదా వాళ్ళు. పెండ్లి పనులు చేసేటోడు మండపంలో ఉండాలి గాని ఈడ ఏ పని? మండపంలో ఉండాల్సిన పెళ్లి కొడుకు అరే ఈడున్నాడు, తీసుకుపోనీకి వచ్చిన. సమజైంది. గడవియ్యమాగిందని కయ్యానికి నిన్ను పంపిండా? రే వెంకటరెడ్డి, మర్యాదగా చెప్తున్నా, అబ్బాయిని తీసుకొచ్చే అక్షంతలే, లేకపోతే గాడిని ఎట్లా తీసుకెళ్లాలో నాకు మస్తుగా తెలుసు. ఏ బ్రో, ఏ సమయమో ఏరే లెక్కున్నది, యాస మాత్రం మా లెక్కున్నది. నువ్వు పుట్టి పెరిగింది అన్నో తెలియదు గాని బిడ్డ, నీ సావు మాత్రం ఈ పాకాలలోనే రాసి పెట్టున్నది. రామప్ప చెరువు నీళ్లు తాగినోడిని, సమ్మక్క దీవెనలు పొందినోడిని, నాకు సావెంది పే. రే సందీప్ రా. పొట్ట బలగా తిని ఫూట్గా తాగిండ్రు కదరా, తాక జుముండ్రి. ఎంతసేపు నొత్తావు? రాదోరా, ఒకటే ఎటుకు తల తెగివాడాలి. సీర సింగారించేసరికి ఊరు మాట మడిగిందని ఇంకెన్నరా నువ్వు నరికేది? ఓ కోస్తే ఊరు మొత్తానికి సరిపోతావు. నడిస్తే పట్టుకోవడానికి 2 కావాలి, కూసుంటే లేపనీకి 4 కావాలి. నీకెందుకురా పగలు ప్రతీకారాలు? పోయే ముంగటైనా పెండి చేసి పుణ్యం కట్టుకో, కాదంటే ఏడనే నీ బొంద పెడతా.